థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. మహా అవతార్ ఫౌండేషన్ సెక్షన్ మాస్టర్స్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరియు మనందరి గురువైన పితా మహాపత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నిన్న పౌర్ణమి, కానీ పౌర్ణమి తర్వాత 3 రోజులు, పౌర్ణమికి ముందు 3 రోజులు కూడా హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అంటే పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత కూడా 3 days వరకు ఈ భూమండలం పైన హయ్యర్ ఎనర్జీస్ ఉంటాయి. కనుక ఆ పౌర్ణమి ధ్యానం ఈ ఫస్ట్, ఇవాళ సెకండ్ డే అన్నమాట. నిన్న ఫస్ట్ డే, ఈ రోజు సెకండ్ డే, అంటే తర్వాత రోజు. కనుక హాయిగా కూర్చుందాం, రిలాక్స్ గా కూర్చోండి ఫ్రెండ్స్. సుఖ స్థిర ఆసనం, వీలైన మట్టికి స్థిరంగా కూర్చోండి. కదలికలు లేకుండా వీలైన మట్టికి స్థిరంగా కూర్చోండి ఫ్రెండ్స్. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోవచ్చు, లేని పక్షంలో చైర్లో కూర్చోవచ్చు కూడా ఫ్రెండ్స్. చైర్లో కూర్చున్న వాళ్ళు కాలు 2 క్రాస్ చేసుకోండి, వేళ్ళల్లో వేలు కలుపుకొని కళ్ళు 2 మూసుకోండి ఫ్రెండ్స్. అతి సహజమైన, సరళమైన, సున్నితమైన, మనలోనికి వచ్చిపోతున్నటువంటి శ్వాసని గమనించుదాం. శ్వాస మీద ధ్యాస పెట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క ధ్యాస అంతా కూడా శ్వాస మీదే ఉండాలి. ఎక్కువ చేసేది తక్కువ చేసేది ఏమీ లేదు ఫ్రెండ్స్. సాక్షిగా ధ్యాస పెట్టడం అంటే శ్వాసని గమనించడము. ఎరుకతో గమనించండి. శ్వాస ఎలా లోనికి వెళ్తుంది, మళ్ళా బయటికి ఎలా వస్తుంది, కొంత సమయం లోపల ఆగుతుందా, ఏ భాగంలో ఆగుతుందో మీరు ఎరుకతో గమనించినప్పుడు మీకు తెలుస్తుంది. నాభి చివరి వరకు వెళ్తుందా, ఏంటంటే నాభి వరకు మరియు నాభి పై భాగం వరకు వెళ్తుందా, ఎరుకతో గమనించండి. ఒక్కొక్కరి స్థితిని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్ లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది. అక్కడ కొన్ని సెకండ్లు ఆగడం కూడా జరుగుతుంది. దేనిని అన్వయించుకోవద్దు ఫ్రెండ్స్. మనసులో అనుకోండి ఫ్రెండ్స్, విశ్వ గురువులకు, పరమ గురువులకు మరియు భౌతిక పరమైన గురువులకి అందరికీ ప్రణామాలు చేసుకుంటున్నాను. మీ అందరి సమక్షంలో నేను ధ్యానం చేస్తున్నాను. మనము ఇప్పుడు ఈ క్షణంతో పాటుగా ఉండడము అంటేనే మన దేహంలో ఉన్నాం. ఇప్పుడు ఈ క్షణంలో దేహాన్ని గమనించండి ఫ్రెండ్స్. ధ్యానం అంటే ఈ క్షణంతో పాటు ఉండడం, వర్తమానంలో జీవించడమే ధ్యానము, ధ్యాన స్థితి.
ఈ క్షణము మనకి లోనికి వెళ్తున్న శ్వాస, బయటికి వెళ్తున్న శ్వాస, అది ఈ క్షణంలో జరుగుతుంది. ఈ క్షణంలో ఏదైతే జరుగుతుందో, నడుస్తున్నదో అదే ధ్యానము, ధ్యాన స్థితి. ఇప్పుడు ఈ క్షణంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ ఉన్నాయి. గమనించండి ఫ్రెండ్స్, ఎరుకతో గమనించండి. ధ్యానం అంటే మరి ఏమీ కాదు, మనతో మనం ఉండడమే, మరియు మనలోనికి మనం ప్రయాణం చేయడం. మనలోనికి మనం ప్రయాణం చేయాలంటే వారధి శ్వాస. శ్వాసన వారధి ద్వారానే మనలోనికి మనం ప్రయాణం చేయగలము. మనం ఎవరమో తెలుసుకోగలము. మన దేహం వర్తమానంలో ఉంటుంది ఫ్రెండ్స్. మనసు మాత్రం భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో ఉంటుంది మనసు. కానీ మన దేహం వర్తమానంలో ఉంటుంది. దానికి భూతకాలం గురించి, భవిష్యత్ గురించి తెలియదు కాక తెలియదు. మన దేహంలో ఇప్పుడు ఈ క్షణంలో ఏం జరుగుతుందో దేహానికి తెలుసు ఫ్రెండ్స్. కనుక వర్తమానం జీవించడమే, వర్తమానమే బహుమానం. మన ఈ దేహం ఎన్నో కోట్ల బిలియన్ల కణాలతో నింపబడి ఉన్నది. మన దేహం ప్రతి ఒక్క కణం వర్తమానంలోనే ఉంటుంది. ఈ క్షణంతో పాటుగానే జీవించడం జరుగుతుంది. ప్రతి కణానికి వర్తమానంలో జీవించడమే తెలుసు ఫ్రెండ్స్. మనసు మాత్రము గతానికి భవిష్యత్తుకి సంబంధించిన విషయాలను ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటామో క్రమక్రమముగా మన మనసు అనేది లయమవుతూ
అంటే ఆలోచన రహిత స్థితికి చేరుకోవడము, నిరంతరం ఆలోచించడము, నిరంతరం ఆలోచించడం అనేది అది ఒక రుగ్మత ఫ్రెండ్స్. కనుక పౌర్ణమి రోజులలో విశ్వం నుండి ప్రాణశక్తి అపారంగా ఈ భూమండలం ప్రవహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. విశ్వం నుండి ఎన్నో శక్తులు ఈ భూమండలం వైపుకి ప్రవహించడం జరుగుతుంది. కనుక మనం ఎంత ఎక్కువ సమయము పౌర్ణమి రోజులలో మౌనంగా ఉంటూ ధ్యానం చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ధ్యాన సాధన మరియు గ్రంథ పఠనము అంటే స్వాధ్యాయం. మీ దేహంలో ఉన్న శారీరక రుగ్మతలు కానీ, మానసిక రుగ్మతలు కానీ, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలన్నా, బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత, ఇవన్నీ పొందాలంటే, జ్ఞాపక శక్తి పెరగాలన్నా పౌర్ణమి రోజులలో, పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, మొత్తం 7 రోజులు అపారమైన ప్రాణశక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాణశక్తిని మనం అందుకోవాలన్నా, మన యొక్క నాడీ మండల శుద్ధి జరగాలన్నా, మన దేహంలో ఉన్న ప్రతి కణము యాక్టివ్గా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ఒకటే మార్గం, ధ్యానం ఒకటే మార్గం. కానీ మన దేహంలో ఉన్న కణాలు బిలియన్ ట్రిలియన్ల కణాలన్నీ కూడా అవి కూడా మనలాగా ఎదుగుదల కోసం నిరంతరము ప్రయత్నిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. వాటి యొక్క ఎదుగుదల కూడా నిరంతరం ఎదుగుదలకి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అంటే మన దేహంలో ఉన్న మజిల్స్, కండరాలు, బోన్స్, ఎముకలు, ఈ రక్త మాంసాలకు అతీతంగా నర్వ్ సిస్టమ్ వరకు వెళ్ళాలని, వాటి ఎదుగుదల నర్వ్ సిస్టమ్ వరకు వెళ్ళాలి. వాటి యొక్క ఎదుగుదల ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడమే వాటి యొక్క లక్ష్యం. మానవులు ఎలాగైతే 84 లక్షల జీవరాశులలో జన్మ తీసుకుంటూ ఈ ఆత్మ పరిణామ క్రమంలో ఆత్మ ప్రగతిని సాధించాలంటే అంటే 84 లక్షల జీవరాశులు అంటే ఖనిజ సామ్రాజ్యం నుంచి జన్మ తీసుకోవడం జరిగింది కొన్ని లక్షల వేల జన్మలు. మరియు వృక్ష సామ్రాజ్యము, వృక్ష జాతి, జంతు జాతులలో కొన్ని వేల లక్షల జన్మలు అయి ఉండవచ్చు.
చెట్లు చేమలుగా కూడా మనము కొన్ని వేల లక్షల జన్మలై ఉండవచ్చు ఫ్రెండ్స్. ఆ యొక్క పరిణామ క్రమంలో, ఆత్మ పరిణామ క్రమంలో జంతువుల సామ్రాజ్యం నుండి మానవ సామ్రాజ్యంలోకి ప్రవేశించాం. అన్ని జన్మల కన్నా అతి ఉన్నతమైన జన్మ మానవ జన్మ, చివరి జన్మ. కనుక మానవ జన్మలో మనం ఉండి ఎలాగైతే చివరి జన్మ చేసుకోవాలని అనుకుంటామో, మన యొక్క తపన తాపత్రయము ఎలాగైతే ముక్తిని పొందాలంటే మన యొక్క ధర్మాలను మనం విధిగా ఎలాగైతే మనం నిర్వర్తిస్తామో, అదే విధంగా ఈ దేహంలోని కణాలన్నీ కూడా వాటి యొక్క ఉన్నతికి, కణాల యొక్క ఉన్నతికి, ఉన్నతంగా ఎదగడానికి అవి కూడా వాటి యొక్క బిలియన్ ట్రిలియన్ కణాలన్నిటినీ కలుపుకొని ప్రయాణం చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మన దేహంలో అన్నిటినీ కలుపుకుంటూ మన దేహంలో ఎక్కడ ఏ భాగానికి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ భాగాన్ని అక్కడ లోపల ఉన్న కణాలు విడిచిపెట్టవు ఫ్రెండ్స్. అంటే సిగ్నల్స్ ఇచ్చుకుంటాయి, బ్రెయిన్ ద్వారా సంకేతాలు పంపించడం జరుగుతుంది. బ్రెయిన్ లో, మన మెదడులో ఉన్న కణాలు సంకేతాలు పంపిస్తాయి మన దేహంలో ఉన్న అన్ని కణాలకు. వెంటనే ఆ భాగాల దగ్గర, ఇప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ అయ్యి చెయ్యికి దెబ్బ తాకి విరిగినట్లయితే అక్కడ ఏం చేస్తాయి, అవి అన్ని కణాలకి సంకేతాలు పంపిస్తాయి అన్నమాట. బ్రెయిన్ లో ఉన్న కణాలు ఇమీడియట్ గా అందరూ అక్కడ అటెండ్ అవ్వండి, అక్కడ ప్రమాదం జరిగింది, అక్కడ ఎనర్జీ పాస్ అవ్వట్లేదు, మీరందరూ అక్కడికి వెళ్ళాలి అని ఆ యొక్క సంకేతాలు తీసుకొని కొన్ని బిలియన్ ట్రిలియన్ల కణాలన్నీ ఆయా భాగంలో చేరి ఒకదానికొకటి కమ్యూనికేషన్ వెంటనే క్షణంలోనే అన్ని ఒక తర్వాత ఒకటి చెప్పుకొని కూడగట్టుకొని ఒక్క దగ్గర చేరిపోతాయి ఫ్రెండ్స్. ఎక్కడైతే మనకి దెబ్బ తగిలి యాక్సిడెంట్లు అయ్యి ఆ యొక్క ప్రదేశంలో రక్త ప్రసరణ జరగని ప్రదేశంలోకి ఇవన్నీ చేరుకొని స్వస్థత చేకూరుస్తాయి. టైం పట్టొచ్చు, కొద్ది రోజులు పడుతుంది ఫ్రెండ్స్. డాక్టర్స్ ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఊరికే అక్కడ ఆ రెండు భాగాల దగ్గర కట్టు కడతారు. ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో విరిగిన ప్రదేశంలో ఆ రెండు భాగాల్ని జత చేసి కట్టు కడతారు. ఆ నొప్పి తెలవకుండా ఉండడానికి మనకి మెడిసిన్స్ ఇస్తారు. కానీ కణాల ద్వారాని, కణాల యొక్క కమ్యూనికేషన్ ద్వారా, కణాల యొక్క సంకేతాల ద్వారా, అంటే ఆ కణాలన్నీ కూడా ఎంత ప్రేమతత్వంతో ప్రతి ఒక్క కణానికి ప్రేమ, కరుణ, దయ ఇట్లా అన్నిటినీ కలుపుకుంటూ ప్రయాణం చేస్తుంటాయి ఫ్రెండ్స్. మనం కూడా అదే విధంగా మానవులు కూడా ప్రతి ఒక్కరిని కలుపుకోవాలి, ప్రతి ఒక్కరికి జ్ఞానాన్ని పంచాలి. మనం ఒక్కళ్ళమే ఎదగడము, ఉన్నతంగా ఎదగడము సరిపోదు ఫ్రెండ్స్. మనం ముక్తిని పొందాలంటే మనతో పాటు వచ్చిన అంశాత్మలు, మనమందరము కొన్ని వందల అంశాత్మలు కూడా రిలీజ్ అయి ఉండవచ్చు పూర్ణాత్మ నుండి. మన యొక్క పూర్ణాత్మ నుండి ఎన్నో వందల ఆత్మలు రిలీజ్ అయి ఉండవచ్చు. ఆ ఆత్మలన్నీ కూడా ఉన్నతంగా ఎదగాలి. అవి కూడా పరిపూర్ణ జ్ఞానము, ఆత్మ జ్ఞానం పొంది
ముక్తిని మోక్షాన్ని పొందాలంటే మనకు తెలిసిన జ్ఞానం వాటికి అందిస్తూ ఉండాలి. అదే ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టు. ఏ విధంగా అయితే కణాలు ఒకరికొకటి కణాలు ఎలాగైతే సహాయం చేసుకుంటూ, ఎలాగైతే సంకేతాలు పంపించుకుంటూ, అన్ని కణాలని ఎలాగైతే కలుపుకొని ప్రయాణం చేస్తూ ఉంటాయో, మనం కూడా అలాగే కలుపుకుంటూ, మన జ్ఞానాన్ని పంచుతూ, మన మనతో పాటు పుట్టినటువంటి అంశాత్మలకు అన్నిటికీ మనము జ్ఞానాన్ని అందిస్తూ ఉండాలి. అప్పుడే మన పూర్ణాత్మ మనల్ని కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి, ముక్తిని, మోక్షాన్ని మనకి ప్రసాదిస్తుంది ఫ్రెండ్స్. కణాలకన్నిటికీ, ప్రతి ఒక్క కణానికి మన గురించి అంత అద్భుతంగా తెలుసంట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మన దేహంలో ఉన్న కణాలు బిలియన్ ట్రిలియన్ కణాలకు అన్నిటికీ మన గురించి పూర్తి అవగాహన ప్రతి కణానికి ఉంటుంది. మన గురించి మనకే తెలియదు సరిగా. మనం తీసుకునే ఆహారం ఏది తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మనకే తెలియక ఎక్కువ తక్కువలు తీసుకోవడము, తీసుకొని కూడని ఆహారం తీసుకోవడము, అవసరానికి మించి తీసుకోవడము, తినకూడని ఆహారము తీసుకోవడం కానీ, మాట్లాడకూడనివి, వినకూడనివి, ఆలోచన చేయకూడనివి అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. మన గురించి ఆ కణాలకన్నిటికీ పరిపూర్ణ జ్ఞానం ఉంది ఫ్రెండ్స్. అంటే మనం కొద్దిగా ఎక్కువ వేసినా అవి ఇమ్మీడియట్ గా వాటిని బయటికి నెట్టివేస్తాయి. మనం తీసుకున్న ఆహారము మనం సరిపడా తీసుకోకుండా అధికంగా తీసుకుంటే అక్కడ వెంటనే ఆ డైజెస్ట్ సిస్టమ్ దగ్గర అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వామిటింగ్ ద్వారా కానీ, మోషన్స్ ద్వారా కూడా బయటికి పంపించడం జరుగుతుంది. వామిటింగ్ ద్వారా కూడా మనం అతిగా తీసుకున్న ఆహారాన్ని బయటికి నెట్టివేయడం చేస్తుంది ఫ్రెండ్స్. మన దేహం పట్ల మనకు శ్రద్ధ తక్కువగా ఉంటుంది, కానీ మన దేహం పట్ల ఈ దేహాన్ని నడిపించే కణాలకి అంత ఎక్కువ శ్రద్ధ ఉంటుంది ఫ్రెండ్. శ్రద్ధతో కూడుకొని ఉంటాయి, ఎరుకతో ఉంటాయి. మన దేహం గురించి మనకే శ్రద్ధ తక్కువ. నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని అనుకుంటా. ఈ ఆత్మ ఉన్నతంగా ఎదగాలన్నా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలన్నా ఈ దేహం ద్వారానే. మనము దేహం అంటే దేహమే దేవాలయం. ఆ దేహంలో నివసించే జీవులన్నీ కూడా దేవుడితో సమానము. ఈ దేహాన్ని నడిపించే శక్తి ఆత్మ చైతన్య శక్తి, ప్రాణశక్తి. అందరూ మాస్టర్స్ అందరూ అంటుంటారు, ఈ క్షణంతో పాటు ఉండండి, వర్తమానంలో జీవించండి, ప్రజెంట్ ఇన్ ద మూమెంట్ లో ఉండండి. అంటే
వర్తమానము, ప్రజెంట్ అన్నీ కూడా ఈ దేహం ద్వారానే. ఈ దేహము ప్రజెంట్ లోనే ఉంటుంది, వర్తమానంలోనే జీవిస్తుంది. వాటికి అభూత కల్పనలు తెలియవు, ఊహాగానాలు తెలియదు. ఈ దేహానికి ఊహాగానాలు, అతిగా ఆలోచించుకోవడము, మనసు ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది, ఊహించుకొని ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. కానీ ఈ దేహం మాత్రం ఇక్కడే ఉంటుంది, ప్రజెంట్ లోనే ఉంటుంది ఈ దేహం. ఈ శరీరము ఊహాగానాలు చేయదు ఫ్రెండ్స్. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అభూత కల్పనలు చేయదు కాక చేయదు. మీకు ఉన్నది ఉన్నట్టుగా వినిపిస్తుంది. మనం అతిగా నిద్రపోతున్నా మనకి ఇండికేషన్ ఇవ్వడము, అతిగా ఆహారం తీసుకున్నా, అతిగా మాట్లాడుతున్నా అన్నీ మనకి మన యొక్క జ్ఞానేంద్రియముల ద్వారా ఆ ఇండికేషన్ మనకు పంపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కంటి ద్వారా ఎంత ఎక్కువ సమయం కళ్ళు తెరిచి చూడకూడని చూస్తే అక్కడ ఉన్న సెల్స్ ఇమీడియట్ గా స్పందించి ఒక నొప్పిని క్రియేట్ చేస్తాయి. కళ్ళు నొప్పులు, కళ్ళు మంట, దురద పుట్టడం, కళ్ళమ్మట నీళ్ళు కారడం, ఇవన్నీ కూడా మనకి గుర్తు చేస్తుంటాయి. నువ్వు అవేర్నెస్ కోల్పోయావు, ఎరుకలో లేవు. అతి ముఖ్యమైన ఇంద్రియాలలో, జ్ఞానేంద్రియములలో కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అంత గొప్ప అద్భుతమైన కంటిని నువ్వు అతిగా అనవసరమైన వాటికి ఉపయోగిస్తున్నావు అని మనకి గుర్తు చేస్తాయి ఫ్రెండ్స్. ఎట్లా గుర్తు చేస్తాయి? కళ్ళు మంట పుట్టడం, లేక దురద పుట్టడం, కంట్లోపల నొప్పి కనిపించడం, కళ్ళమ్మట నీరు కారుతుండడం, ఇవన్నీ కూడా ఇండికేషన్స్. మనకి ఆ కణాలు మనకి గుర్తు చేస్తున్నాయి. ఆహారంలో కారం ఎక్కువగా మనం ఉపయోగించినప్పుడు అవి సెల్స్ మనకు గుర్తు చేస్తాయి. అంటే పొట్టలో మండడం, కడుపులో మంట మండుతూ, పొట్టలో మంట మండుతూ ఉంటది. అంటే నువ్వు ఎక్కువ కారం తిన్నావు కనుక ఆ మంట చూపిస్తుంది నీకు. అదే మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ ఏ భాగంలో మనకి మంట పుడుతున్నా, దురద పుట్టినా, నొప్పి కనపడుతున్నా, సెల్స్ ఇచ్చే కణాలు మనకి ఇచ్చేటువంటి ఇండికేషన్ అన్నమాట. నువ్వు ఏదైనా అతిగా చేస్తున్నా, అతిగా స్వీట్స్ తింటున్నా, స్వీట్స్ అతిగా, నూనె వస్తువులు అతిగా తీసుకున్నా, అది బీపీ, షుగర్ల ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. మనలోని కణాలు బీపీ, లో బీపీ, హై బీపీ అనే వాటి ద్వారా, షుగర్ కంప్లైంట్ ద్వారా మనకి గుర్తు చేస్తుంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎరుకతో మనం గమనించినప్పుడు, తెలుసుకున్నప్పుడు మనం ఆచరించగలుగుతాం. కనుక మన గురించి, అంటే మన దేహం గురించి పరిపూర్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు ఎరుకతో గుర్తించగలుగుతారు. ఎందుకు నాకు ఇక్కడ ఈ పెయిన్, ఈ నొప్పి కలుగుతుంది అని విచారణ చేయగలుగుతారు. విచారణ చేయాలి ఫ్రెండ్స్. విచారణ చేసినప్పుడే మనకి మూలంలోకి వెళ్ళగలుగుతాం. మూలంలోకి వెళ్ళి ఆ ఉనికిని పట్టుకోగలుగుతాం. ఎందుకు జరుగుతుంది నాకు ఈ విధంగా, ఈ భాగంలో ఎందుకు నాకు దురద పుడుతుంది, ఎందుకు మంట పుడుతుంది అనేది మనం విచారణ చేసినప్పుడు, గమనించినప్పుడు కళ్ళు రెండు మూసుకొని కూర్చోండి. పుట్టిగా కళ్ళు రెండు మూసుకొని కూర్చోండి, గమనించండి. మనకు అన్ని మనకు అందించబడతాయి.
ఎందుకు జరుగుతుంది అనేది మనకు అంతర్వాణి వినబడుతుంది. అంతరంగ ప్రబోధం మన హృదయం నుంచి మనకి వినిపించడం జరుగుతుంది. ఇదంతా కూడా కణాల యొక్క కమ్యూనికేషన్. ఒక కణం అనుసంధానమై ఉంటుంది. ఎంత స్నేహభావము, స్నేహపూరిత భావం అంటే అంత స్నేహపూరిత భావం ఉంటుంది. మనం అనుకుంటాం ఎక్కడెక్కడో ఏదేదో చెప్పుకుంటూ ఉంటాం. దాన ధర్మాలు, దానం చేయాలి, ధర్మం చేయాలి. ఆ దాన ధర్మము నీలో ఉన్న కణాలకి ఎప్పుడు వాటికి మనకి ఆకలి అనే ఇండికేషన్ ఆ కణాలే మనకి చెప్పడం జరుగుతుంది. ఆహారం కణాలకు అందించే ఆహారము ఆ టైంకి వాటికి ఆహారం ఆకలి ఎప్పుడైతుందో అప్పుడు మనకు ఆ ఇండికేషన్ ఆ నొప్పి లాంటిది పొట్టలో కనబడుతుంది. ఆ సమయంలో మన ఆహారం తీసుకోవాలి. అంతేగాని ముందుగా ఆహారం పొట్టలో పడేయడం, ఒక డస్ట్‌బిన్ లో పడేసినట్టుగా పొట్టలో ఆహారాన్ని వేస్తూ ఉండరాదు. ప్రతి విషయంలో మనకి తెలుపుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మనలోని కణాలకు మనము ఇబ్బంది కలిగించిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్. జంక్ ఫుడ్స్ ఈ వైట్ తో ఉన్న తెల్లని పదార్థాలు అంటే మైదా, చక్కెర, వైట్ గా అంటే తెల్లగా ఉన్నటువంటి బియ్యం కానీ, వైట్ సాల్ట్, ఏవైతే తెల్లగా ఉంటాయో మల్లెపూ లాగా ఉంటాయో అవన్నీ కూడా, మరియు జంక్ ఫుడ్స్ తో సహా ఇవన్నీ కూడా మనలో ఉన్న కణాలకి ప్రాణశక్తి అందదు ఫ్రెండ్స్. వీటి ద్వారా వాటికి ఎనర్జీస్ ప్రాణశక్తి అందదు. ప్రాణశక్తి నిర్వీర్యం అయిపోతుంది. కణాలు యాక్టివ్గా, హ్యాపీగా, ఆనందంగా తన వరకు తను చేసుకోవాలంటే మనము ఇవ్వవలసిన ఆహారం అంటే జీవంతో కూడుకున్న ప్రాణశక్తితో కూడుకున్నటువంటి ఆహారము, అదే పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు. వాటిలో పుష్కలంగా ప్రాణశక్తి, జీవశక్తి ఉంటుంది ఫ్రెండ్స్. అవి మన దేహానికి అందించినప్పుడు ప్రతి కణము యాక్టివ్గా ఉంటుంది. ఇవ్వచ్చు, కుక్కుడు ఫుడ్ ఇవ్వచ్చు, అది పరిమితంగా ఇస్తూ దీనిని కూడా ప్రాణశక్తితో కూడుకున్న ఆ ఫ్రూట్స్ పదార్థాలను కూడా, ఆ పండ్లు, కాయగూరలను కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ఆహారంలో. క్యారెట్, కీర, బీట్రూట్ ఇవన్నీ కూడా ప్రాణశక్తితో పుష్కలంగా ఉంటుంది. వాటిని కూడా మన ఆహారంలో యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ మన గిన్నెలో ఉండాలి ఫ్రెండ్స్. మరి కణాలు ఆరోగ్యంగా, మన యొక్క కండరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మన మజిల్స్ కానీ, బోన్స్ కానీ అన్నీ యాక్టివ్గా ఉండాలంటే వాటికి శక్తిని మనం అందించాలి తీసుకునే ఆహారం ద్వారా. ఫైబర్తో కూడుకున్న ఆహారం అందిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. పీచు పదార్థంతో కూడుకున్న ఆహారము, ప్రోటీన్స్తో ఉన్నవి, మళ్ళీ ఫ్యాట్తో కూడుకున్నవి అంటే ఉపయోగపడే ఫ్యాట్, కొద్దిగా కార్బోహైడ్రేట్. ఇట్లా ఈ 4 పదార్థాలు మన ప్లేట్లో ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎప్పుడు రోజు మనం తీసుకునే ఆహారంలో ఈ 4 పదార్థాలు యాడ్ అయి ఉన్నవా, మనం తీసుకుంటున్నామా, సరైన ఆహారాన్ని మనలోని కణాలకు మనం అందిస్తున్నామా, శక్తి అందిస్తున్నామా అంటే ఈ 4 పదార్థాలు ఉన్నాయని చూసుకోండి రోజు. తద్వారా
మన బ్రెయిన్లో ఉన్న సెల్స్ కూడా యాక్టివ్గా ఉండడము, ప్రాణశక్తి విరివిగా తీసుకోవడం. మన దేహము 72% నీటితో నింపబడింది. కనుక నీటిని కూడా మనము పుష్కలంగా అందిస్తూ ఉండాలి. ఈ దేహానికి నీటిని పుష్కలంగా అందిస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఏ పదార్థము మనం వండినా, ఉపయోగించిన వాటిలో కూడా నీటి శాతం అధికంగా ఉండాలి. దానితో మనము ఎక్సర్సైజులు కానీ, బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి ఫ్రెండ్స్. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. శరీరానికి ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. మనసును కూడా ఉట్టిగా ఖాళీగా ఉంచరాదు. మనసుని ఎప్పుడైతే ఖాళీగా ఉంచడం జరుగుతుందో, అది ఆలోచనల పుట్ట. ఆలోచన చేస్తూనే ఉంటది. మన ప్రమేయం లేకుండానే గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తూనే ఉంటది. తద్వారా శక్తి నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనలోని శక్తి నిర్వీర్యం మన ఆలోచనల ద్వారానే అధిక శాతంలో శక్తి నిర్వీర్యం అయిపోతుంది. కనుక మన మైండ్, మన మనసుని మన ఆధీనంలో ఉంచుకోవాలంటే ఒకటే మార్గం, ధ్యానం ఒకటే మార్గం ఫ్రెండ్స్. ధ్యాన స్థితిలో ఉండడం. మనము రోజంతా 24 అవర్స్ అయితే మనం ధ్యానంలో కూర్చోలేము. కూర్చోవడం అసాధ్యం కూడా. ఎందుకంటే మన ఉదయం లేచిన కాడి నుంచి పడుకున్నంత వరకు ఏదో ఒక పని మనం చేస్తూనే ఉంటాం. ఇళ్లలో భౌతికపరమైన విషయాలలో ఏదో ఒక పని మనకి ఉండనే ఉంటుంది. కనుక ఏ పని చేస్తున్నా, ఎవరైనా ఏ పని చేస్తున్నా ప్రజెంట్ ఇన్ ద మూమెంట్, వర్తమానంలో ఉంటూ, ఆ ధ్యాన స్థితిలో ఉంటూ, ఆ ధ్యాన స్థితి అంటేనే వర్తమానంలో జీవించడం. ఎరుకతో, అవేర్నెస్ తో ఉంటూ, ప్రతి క్షణం ఎరుకతో. ఎవరు కళ్ళు తెరవరాదు ఫ్రెండ్స్. ఓకే చెప్పేంత వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. గమనించండి ఫ్రెండ్స్, ఎరుకతో ధ్యానంలో ఏం చేసేది లేదు. ఏమి మనం చేసలేదు. ధ్యాస పెట్టండి. శరీరం పట్ల ధ్యాస, మీ శ్వాస పట్ల ధ్యాస పెట్టండి. ఈ దేహాన్ని నడిపించే ప్రాణశక్తి పైన ధ్యాస పెట్టండి. ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని నడిపించే మనసు మీద ధ్యాస పెట్టండి. మన పైన మనం ఉండడమే, ధ్యాస పెట్టడమే ధ్యానము, ధ్యాన స్థితి. పక్కవారి పైన ధ్యాస పెట్టడము అది పరధ్యానం. మన పైన మన ధ్యాస పెట్టడమే ధ్యానము, ధ్యాన స్థితి.
నిశ్శబ్దంగా మనం ఉన్నప్పుడు మాత్రమే, మౌనాన్ని పాటించినప్పుడు మాత్రమే మనలోని శబ్దాలను మనం వినగలుగుతాం. మన అంతరంగంలోని మన యొక్క అంతరంగము మనకి ఏదో చెప్పాలని, వినిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ దానిని వినడానికి మనం రెడీగా లేము. రెడీగా ఉండము. ఎరుక కోల్పోతూ ఉంటాం. ప్రతి క్షణం ఎరుకతో ఉన్నప్పుడు మనకి అన్నీ అందుతూ ఉంటాయి. మన యొక్క అంతరాత్మ ద్వారా మనకి అన్నీ అందించబడుతుంది. మన యొక్క అంతరాత్మ గైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. మనం కూడా ఏ ఒక్కరం విడిగా లేము. అందరము అందరితో అనుసంధానమై ఉన్నాము. ఇప్పుడు మన లోపల కృతజ్ఞతా భావం వ్యక్తపరుస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఈ దేహంలో ఉన్న బిలియన్ కణాలకి మనం కృతజ్ఞతా భావము, ప్రేమతత్వము, కరుణ, దయ ఇవన్నీ మనము వ్యక్తపరుస్తూ ఉండాలి. క్షమాగుణము, మనసులో అనుకోవాలి ఫ్రెండ్స్. అనుకోండి, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మిమ్మల్ని గుర్తించలేదు. ఈ దేహంతో నింపబడిన ఈ బిలియన్ కణాలకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీతో ఇప్పటి వరకు కమ్యూనికేషనే చేయకుండా నేను జీవించేశాను. నా తప్పు క్షమించండి. నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఇక మీదట మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మేము ప్రేమగా పలకరించడము, వాటి ప్రేమతత్వాన్ని మీకు పంచడం చేస్తాను అని మనసులో అనుకోండి ఫ్రెండ్స్. నేను నా యొక్క ప్రేమతత్వాన్ని మీకు పంచడం చేస్తాను. తెలిసి తెలియక చేసిన పొరపాట్లు క్షమించండి. చక్కగా అవి స్పందిస్తాయి ఫ్రెండ్స్. ఎంతో హ్యాపీగా, ఆనందంగా, మన ఉత్సాహంతో ఉంటాయి. అంటే మనలోని కణాలు ఉత్సాహంగా, ఆనందంగా ఉంటే మనం కూడా హ్యాపీగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తామన్నమాట. కణాలు ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తే మనకి ఎటువంటి రోగాలు ఉండవు ఫ్రెండ్స్. అనారోగ్యం రాదు, దరిదాపులకు రావు. కృతజ్ఞతా భావం ఉండాలి ఫ్రెండ్స్ ఎప్పుడు. కనుక మనసులో అనుకోండి ఫ్రెండ్స్, పంచభూతములకు ప్రకృతి మాతకు, భూమాతకు, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను.
ఏ, కృతజ్ఞత భావం తప్పనిసరిగా మనం వ్యక్తపరచాలి ఫ్రెండ్స్. అంటే మనం ఏ పని చేస్తున్నా, మన నోట్లోంచి ఏ పదాలు వస్తున్నా, మనం ఏది ఆలోచన చేస్తున్నా, ఎలా చేస్తున్నాము, మనం చెవులతో వింటున్నా, ఇవన్నీ కూడా విశ్వం యొక్క శక్తి ద్వారా, ఆ మూల చైతన్య శక్తి, విశ్వం అంతా ఆ శక్తి అంతా కూడగట్టుకొని మన దగ్గరికి నెట్టబడుతుంది. విశ్వం యొక్క శక్తి మన దగ్గరికి నెట్టబడినప్పుడు ఆ శక్తి ద్వారానే మనము మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, ఉమ్, చూడగలుగుతున్నాము. అంటే విశ్వంలో ఉన్న అన్ని పంచభూతాలు తీసుకోండి, ప్రకృతి తీసుకోండి, ఏవైనా తీసుకోండి, వాటి అన్ని శక్తితో అవన్నీ కూడగట్టుకొని ఆ శక్తి మన దగ్గరకు రావడం, మన ద్వారా నెట్టివేయబడినప్పుడు ఆ శక్తి నెట్టడం ద్వారానే మనము ఈ లోపల ఉన్న కణాలు స్పందించి మాట్లాడగలగడం, వినగలగడము, జ్ఞానం అపారంగా పెంచుకోవడము. మనం అనేది లేదు కాక లేదు ఫ్రెండ్స్. మన దేహము అంటాము, నేను అంటాము, నా దేహము అంటాము. ఎక్కడ నేను అనేది లేదు గాక లేదు ఫ్రెండ్స్. వెతకండి ఒకసారి. మీరు వెతకండి, నేను అనేది ఏ భాగంలో ఎక్కడ ఉన్నాను అనేది వెతకండి ఒకసారి. అన్నిటినీ తీసి పక్కన పెట్టండి. మీ లోపల దేహంలో ఉన్న హార్ట్, లంగ్స్, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్ ఏదైనా తీసుకోండి, జీర్ణకోశం గాని, ఈ కాళ్ళు, చేతులు, తల అన్ని ఒక్కొక్కటి పక్కన పెట్టండి. కుప్పలు కుప్పలు తీసి పక్కన పెట్టండి. ఎక్కడ ఉన్నారో వెతకండి. ప్రయత్నించండి. విచారణ చేయండి ఫ్రెండ్స్. నేను అనేది ఎక్కడా లేదు. అంతటా ఉన్నాను. అన్నిటిలో ఉన్నాను. అంతటా ఉన్నాను. ప్రతి అణువులో, ప్రతి కణంలో ఉన్నాను. అదే యద్భావం తద్భవతి. నేను అనేది వేరుగా ఎక్కడా లేదుగాక లేదు. ఇదే ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం. ముక్తి మోక్షం అంటే మరి ఎక్కడా లేదు ఫ్రెండ్స్. ఎక్కడో ఏ దేవుడో ఏ భగవంతుడో ఇస్తారు అనుకోవడం లేదు కాక లేదు. తెలుసుకున్న దానిని ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. తెలియనంత వరకు, అజ్ఞానంలో ఉన్నంత వరకు ఓకే ఫ్రెండ్స్. తెలుసుకున్న తర్వాత ఈ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. ఓన్లీ 5 minutes. మనసులో అనుకోండి ఫ్రెండ్స్. అందరికీ శుభం జరగాలి, అందరికీ మేలు జరగాలని
అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను. అందరికీ శుభము జరుగుగాక. అందరికీ మేలు జరుగుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. నేను ఆర్జించిన పుణ్యఫలంలో అందరూ భాగస్వాములవుదురుగాక. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్య శక్తికి ఇక్కడి నుంచే ప్రణామాలు చేసుకుంటున్నాను, నమస్కరిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకోండి 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. చేతులు కింద దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశారు. ధ్యానానికి కృతజ్ఞతలు తెలుపుకోండి ఫ్రెండ్స్. మరియు మనందరి గురువు అయిన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటూ, మహా అవతార్ ఫౌండేషన్ జూన్ సెక్షన్ మాస్టర్స్ కి కూడా మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Thank you very much, madam.